లక్ష్మికి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా డాక్టర్ లక్ష్మిని చూసే డాక్టర్ నర్స్ లక్ష్మిని చూసి లక్ష్మి ఈ అమ్మాయికి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి. నర్స్ వెంటనే డెలివరీకి ఏర్పాట్లు చేయని డాక్టర్ చెప్పడంతో అలాగే మేడం అని నర్స్ చెప్తుంది. మరోవైపు పద్మాక్షి లక్ష్మి బిడ్డను తను డెలివరీ కాగానే తీసుకురమ్మని చెప్పి ఉంటుంది కదా! ఆ నర్స్ అక్కడే ఉండి విని మేడం ఇప్పుడే ఆ అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పడంతో నువ్వు వెంటనే అక్కడే కాచుకొని ఉండు. ఎవరు చూడకుండా తనకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చేసేయ్ అని పద్మాక్షి చెప్తుంది. ఇంకా అలా లక్ష్మి దగ్గర డాక్టర్ అలా నర్స్ ఇద్దరు కలిసి లక్ష్మికి డెలివరీ చేస్తారు. బేబీ పుడుతుంది. ఇంకా బేబీని బయటికి తీసి డాక్టర్ పండంటి ఆ మహాలక్ష్మి పుట్టింది. 7 నెలలో పుట్టినా కూడా తను చాలా హెల్తీగా ఉంది, చాలా యాక్టివ్ గా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే నర్స్ లక్ష్మిని చూసి మేడం మరి ఈ అమ్మాయి అని అంటూ ఉంటే తను ఇప్పటిదాకా నొప్పులు పడింది కదా, స్పృహ కోల్పోయి పడుకొని ఉంది, అంతే తను కాసేపట్లో మెలకువకు వస్తుంది అని డాక్టర్ చెప్తుంది. సరే నువ్వు వెళ్ళి వెంటనే బేబీని క్లీన్ చేసి తీసుకురా అని డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నర్స్ బేబీని తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి తీసుకొని వచ్చి లక్ష్మి దగ్గర ఊయలలో పడుకోబెట్టి పక్కకి వెళ్తుంది హ్యాండ్ వాష్ చేసుకుంటాను అని. అప్పుడే పద్మాక్షి పెట్టిన నర్స్ వచ్చి లక్ష్మి బేబీని తీసుకొని వెళ్ళిపోయి పద్మాక్షికి ఇస్తుంది. పద్మాక్షి ఎవరు చూడకుండా ఆ బేబీని సహస్ర దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే నర్స్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి చూసేసరికి అక్కడ లక్ష్మి బేబీ ఉండదు. ఇంకా అయ్యో పాప ఎక్కడికి వెళ్ళింది, నేను ఇక్కడే కదా ఉంచాను అని ఆ నర్స్ టెన్షన్ పడుతూ హాస్పిటల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి ఆ బేబీని తీసుకుని వెళ్తూ ఉంటే మేడం ఒక్క నిమిషం అని పద్మాక్షి చేతిలో ఉన్న బేబీని చూస్తుంది. యాక్చువల్ గా బేబీ పుట్టగానే ట్యాగ్ వేసి ఉంటారు, మదర్ సిరి డాక్టర్ మమత అని ట్యాగ్ వేసి ఉంటారు. మళ్ళీ ఆ నర్స్ కి డౌట్ వచ్చి ఆ ట్యాగ్ చూడడంతో అక్కడ మదర్ నేమ్ ఏమో సహస్ర, డాక్టర్ నేమ్ ఏమో శ్రావణి అని ఉంటుంది. అయ్యో సారీ మేడం నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పేసి ఇంకా ఎవరు మేడం అని అడుగుతూ ఉంటే నా మనవరాలు అని పద్మాక్షి చెప్తుంది. ఇంకా పద్మాక్షి అక్కడ నుండి బేబీని తీసుకుని వెళ్ళిపోతుంది. పిచ్చిదానా అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా నర్స్ ఏమో మొత్తం హాస్పిటల్ అంతా వెతికి మళ్ళీ లక్ష్మి దగ్గరికి వస్తుంది. అప్పటికే డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేస్తుంది. బేబీ ఎక్కడ ఇంకా తీసుకురాలేదని చూస్తున్నాను అని డాక్టర్ అడుగుతుంటే మేడం అది అని నర్స్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది టెన్షన్ పడుతున్నావేంటి, అసలు ఏం జరిగింది అని డాక్టర్ అడుగుతూ ఉంటే మేడం నేను బేబీని క్లీన్ చేసి ఇక్కడే పడుకోబెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అని వెళ్ళి వచ్చే లోపల బేబీ కనిపించట్లేదు మేడం, నేను హాస్పిటల్ మొత్తం వెతికాను అని నర్స్ చెప్తుంది. అదేంటి కనిపించకపోవడం ఏంటి, అయ్యో ఇప్పుడు ఎలా నా ఉద్యోగంతో పాటు నీది పోతుంది, మన హాస్పిటల్ పరువు కూడా పోతుంది, ఇప్పుడు ఏం చేద్దాం అని డాక్టర్ టెన్షన్ పడుతూ ఉంటే ఎవరికి చెప్పకండి మేడం ప్లీజ్ మేడం అని నర్స్ వేడుకుంటూ ఉంటుంది. ఎవరికి చెప్పకపోతే ఎలా, నువ్వు హాస్పిటల్లో సీసీ కెమెరాని చెక్ చేసావా అంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు మేడం, నేను హాస్పిటల్ మొత్తం వెతికాను, బయట కూడా అందరినీ అడిగాను, ఎవరు బేబీని అయితే తీసుకుని బయటికి వెళ్ళలేదు మేడం అని ఆ నర్స్ చెప్తూ ఉంటే ఇప్పుడు ఎలా ఏం చేద్దాం అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మి మెలకువలోకి వస్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఈవిడ లేచి అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి అని ఇద్దరు అనుకుంటూ ఉంటే లక్ష్మి మళ్ళీ పెయిన్స్ వస్తూ ఉంటాయి లక్ష్మికి. ఇంకా అమ్మా అంటూ మళ్ళీ పొట్ట మీద చేయి వేసి ఇబ్బంది పడుతూ ఉంటే మేడం అవి డెలివరీ పెయిన్స్ లా ఉన్నాయి అని నర్స్ చెప్తూ ఉంటే అవును మళ్ళీ తనకి ఇంకో బేబీ ఉన్నట్టుంది లోపల అనేసి ఇంకా డాక్టర్ మళ్ళీ డెలివరీ చేస్తుంది. ఇంకా అలా లక్ష్మికి బాబు పుట్టేస్తాడు.